స్ట్రాంగ్ వదిలాడు, ఆధారాలు లేవన్నాడు. ఇప్పుడు ఆధారాలు లేవనంటే నువ్వేమంటావు? ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నేరెల శారద గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన, నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడూ అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు? అంతేకాదు, ఈ వర్షిని అమ్మాయి అది 2 డే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగానే రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నిన్న నేనేదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకొని నేనేదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు. అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి మీరే బెదిరించానని అన్నాడు. నిజంగా అలాంటిది ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు. అది ఏమందో నాకు తెలియదు. ఈ తాగేమందా, అతను తాగేమందా, మరి ఇంకా జనరల్గా ఎవరు తాగేమందా నాకు తెలీదు. నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను. ఆ పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించానని అంటున్నాడు కదా. అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను. అందరినీ వదిలేసి, వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి. ఉంటాడా? మరి అట్లా వస్తే తను నిజం, లేకపోతే తను అవ్వదు. అంతేగాని ఉండండి. ఇంకోటి, తను ఫస్ట్ డే అంటే జనవరి 1, 2025 ఇక్కడ లేనన్నాడు. లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి? చెప్పండి, మీరే చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్, కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. కానీ మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకున్నట్టు? నాకు పెళ్ళి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్ళి బలవంతంగా నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్ళి అవుతుందా? చెప్పండి. అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంతమందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు? వినండి, తనని నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు నన్ను. నేను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించిండు. అదే ఏమని బెదిరించాడో కూడా తెలియాలి కదా. దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నారంటే అంతలాగా ఏం బెదిరించాడు? బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి? నన్ను ఏమంటారు, ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసిండు. సో నేను అది ఇంకా అవి కూడా అన్నాడు, నాకు ఇవ్వచ్చు, నాకు అవ్వచ్చు అని చెప్పేసి. ఎందుకు లేను? 3 నెలలుగా నన్ను కలిసేవాడు, నాతో స్పెండ్. రూములు తీసుకోలేదు, మేము రూమ్ తీసుకోలేదు. వేరే పర్సనల్గా మేము వేరే చోట కలిసేవాళ్ళం. నాతో ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చాట్ సరిగ్గా చేయడం రాక వాయిస్ మెసేజ్ పెట్టేవాడు. నిన్న కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు. ఆడియో రికార్డ్స్ కాదు, అది వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పంపింది. ఇప్పుడు నేను చాట్ చేస్తాను, తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టిన నేను, అది కూడా తనకు చెప్పొస్తలేదు. అంతెందుకు, మీరు నన్ను ఇన్నిగానో గుచ్చి అడుగుతున్నారు కదా. మరి వినండి సార్, వినండి. మీరు నేను నిజాలే కదా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పట్లేదు కదా. వినండి, నా దగ్గర చాట్ కూడా ఉంది, నేను అన్ని సబ్మిట్ చేశాను. నేను మేడం వాళ్ళకి సబ్మిట్ చేశాను. నేను మీడియాకి నేను ఇప్పుడు కాదు, నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెడతాను. వినండి, డబ్బులు కూడా నేను ఇచ్చాను, అవి కూడా అన్ని ఇచ్చేసాను నేను. ఇదిగో ఇవన్నీ ప్రూఫ్స్ లేకుండా కూడా నేను ఇచ్చాను. అంటే ఇది ఇంకా నాకు కొన్ని ఉన్నాయి. ఒక నిమిషం మామూలుగా ఏంటంటే సుమారు మేడం శారదా మేడం ఏంటంటే
ఇవి అదే ఏం పంపించిన అమౌంట్ చూస్తే పర్లేదు. ఇప్పుడు యాక్చువల్గా అంటే కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లీగల్ పరంగా కొన్ని చూపించలేము కాబట్టి, ఎందుకంటే మాకు ఎవిడెన్స్ పరంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, కొన్ని చెప్పకూడదు కాబట్టి. ఎక్కడ మీకు ఇందాక చెప్పాను, అంతగా చెప్పాను, ముందే చూపిస్తాను కూడా చెప్పాను. సార్ మీరే మీడియా ముఖంగా చూపించమని మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తాను, ఇందాక పర్సనల్గా చెప్పిస్తాను. అలాగే నాన్న. ఇప్పుడు ఏమన్నా అంటే సుమారుగా అంటే మేము లెక్కేసాం, అంటే శారదా మేడం ఈమె మేము లెక్కేసుకుంటే సుమారు 3 లక్షలు అంతేనా, 3 లక్షల చిల్లర, అంటే 3,15,000 అంత లెక్క వచ్చింది. ఏమిచ్చింది పర్సనల్గా. సో ఇట్ లీడ్స్ టు చీటింగ్. మేము అది కూడా మేము డబ్బులు కూడా ఈమె దగ్గర వసూలు చేయడం జరిగింది. ఏం చెప్పాడు? తన కారు రిపేరింగ్ లో ఉండే ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను కూడా సబ్మిట్ చేసేసాను. సో దానికోసమని నేను ఇవ్వను, అవి కొన్ని లీగల్గా పర్సనల్గా మేము ఉంచాలి. అది అంతా అబద్ధము, అది అంతా అబద్ధమని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్పాను, మీరు అందులో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన ఒకటండి, మీరు అన్నారు కదా నేను అన్ని లాయర్ కి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, నేను అన్ని ప్రూఫ్స్ కూడా లాయర్ కి ఇచ్చాను అని అన్నారు. మరి మీడియాకి సంబంధించి మీరు నేను ఇస్తాను, కానీ ముందు ఇంకా మనం కలుస్తూనే ఉంటాం కాబట్టి నేను ఒక్కొక్కటి నేను పాస్ చేస్తా ఉంటాను. ఏం లేదు, ఫైనల్ గా ఏం లేదు. మీరు అతన్ని అడగండి ఏంటిది, అతన్ని నాలుక మీద నుండే కదా మాటలు వచ్చినాయి. తల్లి కూతుళ్ళు కదా, గురు శిష్యులు కదా, భార్యాభర్తలు ఎలా అవుతారు? మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది, ఏ చట్టంలో రాసుంది? వాళ్ళ అక్కడ అఘోరిలో ఇదేమన్నా ఉన్నదా? ఆయనను చూపెట్టమని చెప్పండి. అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి. ఆయన వచ్చిన రోజున నేను నా కుటుంబం, వర్షిని వాళ్ళ కుటుంబం, సార్ వాళ్ళు, గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు. చుట్టూ మీ మీడియా ఉండాలి, అప్పుడు నేను నిరూపిస్తాను. ఒక్కొక్క రుజువు కావాలన్నారు కదా. అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు మరి అయితే మమ్మల్ని? అతను రేపు తీసుకొచ్చినా నేను వస్తాను. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు జరిగింది ఏంటమ్మా, ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మహిళా కమిషన్ వాళ్ళకున్న రైట్స్ ప్రకారం ఏంటంటే మా యొక్క పిటిషన్ స్వీకరించారు. అమ్మా ఇన్రా, మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు ఇప్పుడు వరకు. అది స్టెప్ జరిగింది, ఎందుకంటే మా అడ్మిట్ అయింది అనుకోండి. ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే కరీంనగర్ కదా, వీళ్ళది కరీంనగర్. యాక్చువల్గా మీకు అంతకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ కరీంనగర్. జరిగిందంత అక్కడే, కొత్తపల్లి మీ ఊరు, కొత్తపల్లి అదే ఊరు, అదే కొండగొట్టేది ఆ ఏరియాలో. సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. యాక్చువల్లీ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి. దానికోసం మేము ఉంచాం. మీది అయిపోయిన తర్వాత మళ్ళీ మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం, మేము లీగల్గా కొన్ని మాట్లాడుకొని అది ఎస్పీ గారికి వెళ్తుందా లేదా డీజీపీ గారికి రాస్తారా అనేది మేడం గారు డిస్క్రిషన్ పవర్. రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అని అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు, దానికి కొంచెం సమయం పడుతుంది కదా. ఎక్కడైనా లీగల్ స్టెప్స్ అని కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా ఏంటంటే సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేవి 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం, అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. తర్వాత ఒకటే నేను కోరుకుంటుంది, ఒకటే కోరుకుంటుంది అదే కదా. మరి ఏముందని చెప్పేసి ఈ రోజున పెళ్లి చేసుకుంటున్నాం. లేదు, సర్జరీ అయిన తర్వాతనే. ఇప్పుడు ఆమె ఇట్లా పెళ్లి చేసుకుంది, ఆమె ఇట్లా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఒక ఆయన దగ్గర నుంచి నేను ఆశించేదాన్ని అయితే నేను ఈ రోజు ఎందుకు డబ్బులు ఇస్తాను చెప్పండి. అవును నేను ఇప్పుడు వినండి, ఇప్పుడు నేనేమంటాను, ప్రొడ్యూసర్ గానీ వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు నేనెంత చిన్నది వినండి. పెళ్లి చేసుకోలేదు, వాళ్ళకి పెళ్లి చేసుకోలేదా? అంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా?
వాళ్ళకు అలా అనట్లేదు. నేను శ్రీనివాసుని పెళ్లి చేసుకుని అనట్లేదు. ఎందుకు మీరు వాళ్ళలో ఆయన ట్రాప్ లో పడిపోయారు అని అంటే ఒక నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారో మరి మీరు నేను తప్పు అని చెప్పేసి నేను ఖండించాను కదా, అది మీకు తెలియదు కదా. పర్సనల్ గా మాకు వాదన జరిగింది, అది జరిగింది కాబట్టి ఈమెను ఖండించడానికి నేను ఇప్పుడు బయట నేను లీగల్ గా పోతున్నాను కాబట్టి నేను రిలీజ్ చేయలేను. చాట్ కూడా రిలీజ్ చేయను అంటారు, మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా మీకు ఇవాళ? నేను చేస్తాను కానీ ఇప్పుడు చేస్తారు. నేను ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివీల్ చూపిస్తాను. నేను ప్రతి ఒక్కటి అఘోరికి సపోర్ట్ చేస్తారు, మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు, అఘోరితో మాట్లాడుతున్నారు నవ్వుతూ అని అంటే మీ వైపు బలమైన ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీ దగ్గర మీడియాకి ప్రొవైడ్ చేయాలి. ఒకటే నేను మీడియాకి ప్రొవైడ్ చేయాలి. ముందు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. నేను ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదండి, ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదు. రావడం, వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం, పోవడమే తప్ప పని ఉండదు. అధికారులకు చూపించిన అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. సరే అధికారులు చూపించిందండి, మీడియాకి చూపించే ఒక ప్రూఫ్ ప్రతి చిన్నదానికి ఒక వీడియో పెట్టి వైరల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే మిమ్మల్ని ఏది క్వశ్చన్ చేయదు. ఇప్పుడు ఇంకోటి, ఈ రోజున నేను బయటకు వచ్చాను అని అంటే ఏం లేకుండానే వస్తానా నేను? పెళ్లి గురించి నాకు మ్యారేజ్ అయిపోయింది. పిల్లలంట కదా మీకు? చూపెట్టమని అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. మ్యారేజ్ అయిందని చెప్పారు, పిల్లలు ఉన్నారని అంటాడు. పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అది నా ఇప్పుడు సరే, ఇప్పుడు వర్షిని అమ్మాయి వర్జిన ఆల్రెడీ ఒక రాజేష్ నాథ్ గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పిండ్రు, అవునా? ఆమెను కూడా బయటకు తీసుకొచ్చి ఇలాగే పెట్టి ఇలాగే ముందు పెట్టేసి ఇది చేసిండ్రు. మరి ఇప్పుడు ఆమె వచ్చినట్టు కోల్పోయింది కదా. అలాంటి వాళ్ళని ఎవ్వరు కానీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కలుస్తారు తప్ప ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు కలవరు. అలాగే నేను కూడా వెళ్ళాను. నేను ప్రొవైడ్ చేయిస్తాను మీకు. నేను రేపటి వరకు నేను ఇప్పుడు కొన్ని ఇచ్చాను కదా మీకు ఇంకా కొన్ని కూడా ఇస్తాను. నేను అక్కడ పైన మరి ఇవాళ మేము అఘోరిని సమర్థించొచ్చా? మరి ఆమె మీ వైపు చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు, అన్నిటికీ మేము మరి సమర్థించొచ్చా? ఇప్పుడు కూడా చెప్పాను కదా, అంత ధైర్యంగా ఇప్పుడు కాంట్రవర్సీ మీరు ప్రూఫ్ చూపించడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒక్క నిమిషం, నేను భయపడలేదు. చెప్పండి, మీ దగ్గర లేవు ప్రూఫ్స్. మరి మీ దగ్గర లేవన్నప్పుడు ఆమె అంత ధైర్యంగా బయటకు వచ్చి వీడియో చేసింది కదా. ఒక వీడియో పెట్టేసి నాకు కూడా ఒక ఛానల్ ఉంది, నేను కూడా ప్రతిదీ వీడియోలో పెడతా. అప్పుడు మీరు అందరూ ఛానల్స్ ని ప్రమోట్ చేసుకుంటున్నారా? కాదు, మీడియా ఏమనుకుంటున్నారు, ఏ విధంగా సపోర్ట్ చేయాలి? వాళ్ళ మేము ఎల్లూరు శ్రీనివాస్ దగ్గరికి రావాలి, మాట్లాడాలి. అప్పుడు చూపించండి, చాట్ అయినా చూపించండి. రాడు, అఘోరి రాడు. కాదు రుద్ర గారు, అఘోరి రాడు. ఎందుకు వస్తాడు? ఎక్కడ ఈమె అంటుంది వస్తే నేను ప్రూఫ్ చూపిస్తా అంటుంది, వాడు రాడు. ఈమె చూపించాలి. చాట్ డీటెయిల్స్ నేను చెప్తా, నా దగ్గర చాట్ ఉంది, ఫోటోలు ఉన్నాయని చూపించాలి అంటున్నాను నేను. అది చూపించండి. ఇప్పుడు పబ్లిక్ గా చూపించండి. అతి కష్టంగా నేను మీడియా ముందుకు వచ్చాను. అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు. నేను చాలా ప్రెషర్లతోటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను ముందుకు వచ్చాను. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, సగటు ఆడపిల్లను. అర్థమైందా? నేను ఇప్పుడు అఘోరిలాగా బరి తెగించి బట్టలు ఇడిచి తిరగట్లేదు. అర్థమైందా? తల్లి కూతుళ్ళు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు ఇప్పి కూర్చుంటుందా? మీరే అర్థం చేసుకోండి. తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటూ రామనోటికి అదుపు లేదు. ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటివే చేసింది. అర్థమైందా? నేను ఏది అనుకుని పోలేదు. ఒక భక్తురాలుగా, ఒక అమ్మ అనుకుని, అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు, వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి? ఒక క్వశ్చన్ చేస్తున్నాను. లేదు, నేను మామూలుగా అడుగుతున్నాను, నాకు వచ్చిన డౌట్ కొద్ది అడుగుతున్నాను. నేను గుడిలో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు. ఇట్లా వీడెవడో వచ్చి నేను దేవుడిని, నేను దెయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి. చదువుకున్న మీరు సమాజంలో పోయి ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారనే వెళ్తున్నామమ్మా మేము. అదే ఎందుకు వెళ్తున్నారండి?
ఎందుకు వెళ్తున్నారు ఇవాళ అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటికి రావడం? బయటకి ఒక వినండి, మేము బయటకి రావడం చాలా తక్కువ, మీ మీడియా వాళ్ళే చూపించేది చాలా ఎక్కువ. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను. ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ? ఏమంటున్నారు? మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ? నాకు సపోర్ట్ గానే ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఓకేనా? మీరు మాట్లాడుకోండి.